నిలబెట్టాలి. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని మరింత ఉత్తేజకరమైన వాతావరణంలో జరపాలని భావిస్తూ థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడు పాటతో మొదలుపెట్టాము. పాటతో నరసన్న వీళ్ళందరూ ఉన్నారు. నరసన్న మదన్న చెప్పినట్టుగా నిజంగా గద్దరన్న ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన పాటలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న మాట మీరు కరెక్ట్ చెప్పారన్నా. ఎందుకంటే గద్దరన్న తల్లి వేరు లాంటోడు ఎంతో మంది కవులను గాయకులను తయారు చేసి దోపిడి పాలన అంతా చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకం. మరీ ముఖ్యంగా గద్దరన్న పాడినటువంటి పాట ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందనేటువంటి పాటను కూడా దోపిడి పాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి పాట కూడా మీ అందరికి తెలిసిన విషయమే. కారం చెడు యుద్ధ వీరుల ముద్దాడి కోరసుందా కోరస్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, మురళి ఉంటే సూపర్. కారం చెడు యుద్ధ వీరుల ముద్దాడి బలిసిన దొరగాళ్ళను నీ పాటతో వేటాడి. కారం చెడు యుద్ధ వీరుల ముద్దాడి దొరగాళ్ళను కొండల్లో దండోరై మోగి చేతల రక్తం తాగిన కొడుకుల చెండాడి. ప్రజాయుద్ధ యొక్క గద్దరన్న 75వ జయంత్యోత్సవానికి ముఖ్య అతిథి వచ్చిన పేదల పెళ్లిది ఈ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పెద్దల గౌరవనీయులు అన్న అడ్లూరు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ మదియాష్ గారికి, డైరెక్టర్ నరసింగరావు గారికి,
బిఎస్ రామ్ గారికి, జాదవ శ్రీనివాస్ గౌడ్ గారికి, సిపిఐ పార్టీ డిప్యూటీ సెక్రటరీ నారాయణ గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వేశ్వరణ గారికి, అదేవిధంగా అంబేద్కర్ జేవి రాజు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున గద్దర్ ఫౌండేషన్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. మురళి పాటతో ఈ సమావేశం ముగుస్తుంది.